జై శ్రీరామ్. ఈరోజు వచ్చి కొబ్బరి పాలతోటి చికెన్ కర్రీ అనుకోవచ్చు, పులుసు అనుకోవచ్చు. సమ్మర్ సీజన్ కదా, కొంచెం మసాలాలు ఏమీ లేకుండా మిక్సీ జార్లో అల్లం ముక్క, వెల్లుల్లిపాయి, ఒక స్పూన్ సోంపు, రెండు లవంగాలు పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ ఒక 1/2 kg కన్నా ఎక్కువ ఉంటుంది. 2 టమాటాలు సన్నంగా తరుక్కోవాలి. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి ఒలుచుకుని. బీన్స్, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా. ఇది పేస్టు. ఇది కొబ్బరి పాలు అండి, ఒక చెప్పతో తీసిన చిక్కటి పాలు ఇవి. దీంట్లో నేను వాటర్ యాడ్ చేయలేదు, మిక్సీ తిప్పినప్పుడే యాడ్ చేసుకున్నాను. ఒక 1 గ్లాస్ వాటరు. ఏదైతే గ్రౌండ్ పేస్ట్ నేను ఇందాక చూపించాను, మిక్సీ చేసి పేస్ట్ చేసుకోమన్నాను, ఆ పేస్టు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, అంతే. అన్నీ వేసుకొని ఇంకా ఆయిల్ కూడా వేయక్కర్లేదండి, ఎందుకంటే మనకి కోకోనట్ మిల్క్లోని ఆయిల్ వస్తుంది, ప్లస్ చికెన్లో కూడా ఆయిల్ వస్తుంది కాబట్టి మనకు ఆయిల్ అవసరం లేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, యాక్చువల్గా అయితే ఆయిల్ అవసరం లేదు. ఇవన్నీ వేసుకుని కుక్కర్లో పెట్టుకోవాలి. ఒక 4 to 5 విజిల్స్ బాగా వచ్చిన తర్వాత వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రైస్ తోటి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అలాగే దోశల్లోకి బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది. ఎక్కువ తమిళనాడు సైడ్ వాళ్ళు అయితే ఇలాగే చేసుకుంటారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఆయిల్ వేయకుండా చూడండి ఎంత ఆయిల్ వచ్చిందో, ఎందుకంటే కోకోనట్ వాటర్లో కంపల్సరీ ఆయిల్ వస్తుంది మనకి, అందుకే అవసరం లేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. టేక్ కేర్.